నమస్తే. వెల్కమ్ టు యోయోటీవీ. ఇటీవల కాలంలో చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా ఎదుర్కొంటున్న సమస్యలు స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్. ఒకప్పుడు బ్యూటీకి అమ్మాయిలు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. కానీ మారుతున్న కాలంలో అబ్బాయిలు కూడా బ్యూటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ లైఫ్ స్టైలో, తినే ఫుడ్డో కారణాలు ఏవైనా కూడా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వాటి గురించి అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి, ఎలా మార్చుకోవాలి, ఎలా ఉంటే సమస్యలు రాకుండా ఉంటాయి, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఈరోజు తన్మన్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ ఎండి డాక్టర్ తరుణ్ ఉండవల్లి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి తరుణ్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? ఫైన్ అండి. సో ఇందాక నేను చెప్పినట్టు చిన్న, పెద్ద, ఆడ, మగ ఏది తేడా లేకుండా అందరూ ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఏంటంటే స్కిన్, అలాగే హెయిర్. అదే కాబట్టి ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు అంటే రకరకాల కారణాలు రోజు చూస్తూనే ఉన్నాము. యూట్యూబ్లో, ఇన్స్టాలో చాలామంది చెప్తున్నారు. కానీ సరైన సజెషన్ ఎవరిస్తారు ఏంటి అని అంటే మీ దగ్గర నుంచే నాకు కరెక్ట్ ఆప్షన్ వస్తుంది అనుకుంటున్నాను. కాబట్టి సో మెయిన్గా ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి ముందు మాట్లాడుకుందాం, తర్వాత స్కిన్ గురించి మాట్లాడుకుందాం. హెయిర్ ఎందుకు ఎక్కువగా ఇటీవల కాలంలో ఆర్ జుట్టు రాలుతూ ఉంది, చాలామందికి బట్టతల సమస్యలు వస్తున్నాయి, చిన్న ఏజ్లోనే హెయిర్ పోవటం ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి దానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? యా. సో మీరు అన్నట్టు హెయిర్కి, స్కిన్కి ఈ రెండు ప్రాబ్లమ్స్ రావడానికి 3 మెయిన్ రీజన్స్ అండి. ఒకటి మన ఫుడ్, 2 స్లీప్, 3 మన లైఫ్ స్టైల్. ఈ 3 మెయిన్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉన్నాం. అసలు ఫుడ్ తీసుకునే దానికంటే ముందు మనము ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది నేను చెప్పిన థర్డ్ పాయింట్, లైఫ్ స్టైల్. సో ఇవాళ రేపు తెలుసో తెలియకో చాలామంది ఐటీలో ఉన్నారు కదా. పాపం వాళ్ళ వర్కింగ్ హార్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. వాళ్ళ కొంతమందికి నైట్ షిఫ్ట్స్ అని, కొంతమందికి డే షిఫ్ట్స్ అని చెప్పి పడుకునేటప్పుడు మెలుకొని ఉంటున్నారు, మెలుకోవాల్సి ఉండాల్సిన టైంలో పడుకుంటున్నారు. సో ఎప్పుడైతే ఈ బయోలాజికల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉందో బాడీలో, ఈ బాడీలో ఉండేటువంటి ఫిజియలాజికల్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే. సో అది ఇర్రివర్సిబుల్. అంటే ఎట్లా అయిపోతుందంటే అది వాళ్ళు దాన్ని తప్పించుకోలేకపోతున్నారు. అంటే దే ఆర్ వర్కింగ్ ఫర్ మనీ. ఇప్పుడు అది కాకపోతే మళ్ళీ దట్ ఈస్ దర్ బ్రెడ్ అండ్ బటర్. సో మెయిన్ అది ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఆ వర్కింగ్ అవర్స్లో వాడు ఫుడ్ కూడా ఆడ్ అవర్స్లో తీసుకుంటారు. నెక్స్ట్ కమ్స్ ద ఫుడ్. సో లైఫ్ స్టైల్ వల్ల ఫుడ్ ఎఫెక్ట్ అవుతుంది, లైఫ్ స్టైల్ వల్ల ఫుడ్ ఎఫెక్ట్ అయింది, లైఫ్ స్టైల్ వల్ల స్లీప్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది. జనరల్గా మన బాడీలో మన సన్ రైజ్ అయ్యేటప్పుడు డే టైంలో కొన్ని హార్మోన్స్ యాక్టివ్గా ఉంటాయి. మనం పడుకున్నప్పుడు అంటే సన్సెట్ అయిన తర్వాత కొన్ని హార్మోన్స్ యాక్టివ్ అవుతూ ఉంటాయి. సో ఇది జనరల్గా మనకు ఉండేటువంటి సైకిల్, హార్మోనల్ సైకిల్ బాడీలో. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ ఇట్లాంటి చేంజెస్ వస్తున్నాయో ఆ సైకిల్ని రివర్స్ చేసేస్తున్నాం. సైకిల్ రివర్స్ అయిపోతుంది. రివర్సల్ ఎప్పుడైతే అయిపోతుందో మనము బలవంతంగా బాడీని మెలుకుంచుతున్నాం. బాడీ డిమాండ్స్ స్లీప్, బట్ యు ఆర్ గివింగ్ ఇట్ అన్ యాక్టివ్ స్టేట్. మనం డే టైంలో యాక్టివ్ ఉండాలి, ఇట్ ఈస్ డిమాండింగ్ సమ్ యాక్టివిటీ, బట్ యు ఆర్ ఫోర్సింగ్ ఇట్ టు స్లీప్. సో ఎప్పుడైతే ఈ డిఫరెన్సెస్ వస్తున్నాయో దానికి తోడు రాత్రి ఇప్పుడు ఆఫీస్లో ఉంటారు పాము, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఆకలి అవుతుంది, ఆ టైంలో తినాలి. తింటే ఎక్కడ అరుగుద్ది? జనరల్గా బాడీలో కొన్ని ఈ టైంలో ఫుడ్ తింటే ఇలా అరుగుతుంది అని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. న్యూట్రిషనిస్ట్ చెప్పేది కూడా అదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 7 కల్లా అట్ ద లేట్ డిన్నర్ కంప్లీట్ చేసుకోవడము, బెడ్కి వెళ్ళే 2 to 3 hours ముందర కూడా ఏం తినకుండా ఉండడము, ఇలాంటి వాటర్ బాగా తీసుకోవడము. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఇలా వర్కింగ్ లైఫ్ స్టైల్లో ఉన్నారో ఎక్కడ అవుతుంది ఇంకా వాళ్ళకి? అవ్వదు. సో మెయిన్గా మనకి హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేది దానివల్లే. దానివల్ల ఈ డార్క్ సర్కిల్స్, మనకి అండర్ ఐ మనకు డార్క్నెస్ కానీ, లేదంటే పిగ్మెంటేషన్స్ అనుకోండి, మెయిన్గా స్ట్రెస్ పాపం. సో ఇవన్నిటికి తోడు స్ట్రెస్. సో ఈ మూడిటికి యాడ్ ఆన్ ఒకటి ఏదన్నా ఉంది అంటే అది స్ట్రెస్. అది ఏ రకంగా స్ట్రెస్ అవుతుండొచ్చు. సో ఆ స్ట్రెస్ వల్ల వర్క్ స్ట్రెస్ అవుతుండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ అనుకోండి, లేదంటే ఏవైనా ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్. సో అది దట్ విల్ అగ్రవేట్ దేర్ ప్రాబ్లమ్. సో మెయిన్ బేసిక్ ప్రాబ్లమ్స్ ఈ 3 అవుతే ఇంకా దాని తర్వాత చుట్టూతో ఉండే సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా యాడ్ ఆన్స్ దానికి. సో దీనివల్ల ఏమైపోతుందంటే జనాలకు పాపము దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ప్రాపర్ కేర్ ఆఫ్ దేర్ స్కిన్ యాజ్ వెల్ యాజ్ దేర్ హెయిర్. డెఫినెట్గా మనం ఫుడ్ సరిగ్గా తీసుకుంటేనే కదా మనకు బాగా ఉంటుంది హెల్త్. సో ఎప్పుడైతే ఫుడ్లో డిఫెక్ట్ వచ్చేసిందో ఆ టైంలో తినే ఫుడ్ కూడా ఫ్రెష్ ఫుడ్ ఏం తినరు వాళ్ళు. అప్పటికప్పుడు వాళ్ళ క్యాంటీన్స్లో దొరికే జంక్ ఫుడ్ తినడము, లేదంటే ఈ పిజ్జాలో, బర్గర్లో, లేదంటే శాండ్విచ్లో ఇవన్నీ తినడము, అంటే స్టోర్డ్ ఫుడ్ తినేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఆ ఫుడ్ ఫుల్నెస్ ఇస్తుంది, కడుపు నిండినట్టు అనిపిస్తుంది, కానీ దాంట్లో న్యూట్రియన్ డెఫిషియన్సీ అన్నది ఉంటుంది. సో మనం ఒక 10 పిజ్జాలు తిన్నా సరే కడుపు నిండుతుందేమో, కానీ దాంట్లో న్యూట్రియన్స్ మనం కంపేర్ చేసుకుంటే ఫ్రెష్ ఫుడ్కి అలా ప్రాసెస్డ్ ఫుడ్కి మనం
కంపేర్ చేసుకుంటే కనుక ఫ్రెష్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్. సో ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు కంప్లీట్లీ రూల్ అవుట్ సచ్ కైండ్ ఆఫ్ అ ఫుడ్. వన్స్ ఇన్ అ ఫోర్ట్ నైట్, వన్స్ ఇన్ అ వైల్, అప్పుడు ఇప్పుడు తినొచ్చు, తప్పేం లేదు. కానీ అదే మెయిన్గా తినేసేయడము, దానికే ఎక్కువగా అలవాటు పడిపోవడము, అసలు హోమ్ ఫుడ్కి దూరంగా ఉండడము, కొన్ని హోమ్ ఫుడ్ చేసుకున్నా కూడా అలాంటి రెసిపీసే తీసుకోవడము, దాంతో ఏమవుతుందని న్యూట్రియంట్ డెఫిషియన్సీ. సో వెన్ ఎవర్ ద న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఈస్ హ్యాపెనింగ్, వాళ్ళకి అది మెయిన్గా స్కిన్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద హెల్త్ అండి. మీ స్కిన్ ఎలా ఉందో అంటే మీ ఫేస్, హౌ యువర్ ఫేస్ ఇస్, సో ఇస్ యువర్ హెల్త్. సో మీ ఫేస్ని చూసి చెప్పేసేయచ్చు మనం మీరు ఎంత హెల్తీగా ఉన్నారు అని, మీ హెయిర్ని చూసి మీరు ఎంత హెల్తీగా ఉన్నారని చెప్పేసేయచ్చు. సో ఎప్పుడైతే మనకు ఫుడ్లో ఇవన్నీ లోపాలు ఉంటున్నాయో అవి మన ఫేస్ పైన చూపించేస్తాయి ఆటోమేటిక్గా. సో పిగ్మెంటేషన్ లాగా, హెయిర్ ఫాల్, డాండ్రఫ్, తర్వాత పాపం మీ వెళ్ళే వాళ్ళు కూడా మెయిన్గా హైదరాబాద్లో పొల్యూషన్. నెక్స్ట్ నేను అదే అడగబోతున్నాను. చాలా చోట్ల నేను పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పి చూసాను. అదెంత వరకు కారణం? యా. సో ఇప్పుడు చూడండి పాపం ఈ వీళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నా కూడా మనకు ఈ మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి అదంతా కూడా ఐటీ జోన్ లాగా ఉంది, ఆఫీసెస్ అందరికీ అక్కడ. సో ఎవరు వెళ్ళాలన్నా కూడా ఆల్ ద వే దే హ్యావ్ టు ట్రావెల్, దే హ్యావ్ టు ఓవర్కమ్ ద ట్రాఫిక్ అండ్ ఆల్, దే హ్యావ్ టు రీచ్. క్యాబ్లలో, కార్లలో వెళ్ళే వాళ్ళు వెళ్తారు, బండి పైన పాపం హెల్మెట్లు వేసుకొని వెళ్తూ ఉంటారు. సో ఆ పొల్యూషన్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. స్కిన్ ఎప్పుడైతే సన్కి ఎక్స్పోజ్ అవుతుందో సన్ ఎక్స్పోజర్ తోటి సన్ డ్యామేజ్ అవుతుంది. సో ఆ పొల్యూటన్స్ వల్ల కూడా డెఫినెట్గా స్కిన్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. హెల్మెట్స్ పెట్టుకుంటూ ఉంటారు, స్వెట్ అవుతూ ఉంటుంది. ఆ మాయిశ్చర్ వల్ల అదే హెల్మెట్ యూజువల్గా కడగం కదా జనరల్గా. సో ఆ అదే హెల్మెట్ పెట్టుకొని ఆ హెయిర్ థిన్నింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది, హెయిర్ ఫాల్ అది మెయిన్ ఎఫెక్ట్ అయితే అది అవుతుంది. నిజమే. ఎందుకంటే చాలా మంది డౌట్ వాళ్ళు అడుగుతున్నప్పుడు విన్నాను, హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అవుతుంది. హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ ఎందుకు ఫాల్ అవుతుంది అంటే అనుకున్నాను. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వదండి. హెల్మెట్ ఈజ్ నాట్ ద కాజ్ ఫర్ యువర్ హెయిర్ ఫాల్, ద వే యు ఆర్ యూజింగ్ ద హెల్మెట్ ఇస్ ద కాజ్. అంటే హెల్మెట్ని కనీసం నవ్ అండ్ దెన్ ఎండలో పెట్టడం, మరి కడగలేం డెఫినెట్గా, కడిగితే పాడవుతుంది కాబట్టి అప్పుడు ఎప్పుడు సన్ ఇస్ ద బెస్ట్ డిస్ఇన్ఫెక్టెంట్. మంచి ఎండ ఉన్నప్పుడు తీసుకెళ్ళేసి మీ హాలిడే ఉన్న రోజు ఎండలో పెట్టుకుంటే దాంట్లో మైక్రోబ్స్ అలాంటివి ఉంటే పోతాయి. మీరు హెయిర్ని నీట్గా పెట్టుకోకుండా అదే హెల్మెట్ మళ్ళీ పెట్టుకుంటా ఉంటే ఏమవుతుందంటే ఆ స్వెట్కి అది అలానే ఉండిపోయి కొంచెం పచ్చిగా అట్లానే ఉండిపోయి ఆ మాయిశ్చర్ వల్ల ఏమవుతుందంటే లోపలన్నీ కూడా మన మైక్రోబ్స్ అవి డెవలప్ అయిపోయి మళ్ళీ అదే పెట్టుకున్నప్పుడు దానివల్ల మీ స్కాల్ప్ మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంటుంది. అందుకని ఇఫ్ యూఆర్ యాజ్ ఫార్ యాజ్ యువర్ స్కాల్ప్ ఇస్ గుడ్, యాజ్ ఫార్ యాజ్ యువర్ హెయిర్ హైజీన్ ఇస్ గుడ్, యాజ్ ఫార్ యాజ్ యువర్ హెల్మెట్ ఇస్ నీట్ ఇనఫ్, హెల్మెట్ వోంట్ కాజ్ ఎనీ హెయిర్ ఫాల్. బట్ హెల్మెట్ ఇస్ ఆల్సో ఇప్పుడు ఇవంతా ఇంత జాగ్రత్తగా హెల్మెట్ వాళ్ళకు ఉండే ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఇప్పుడు హెల్మెట్ని కూడా అంత జాగ్రత్తగా ఎవరు వాడతారు. కాబట్టి కనీసం హెల్మెట్ పెట్టుకునేటప్పుడు ఒక హెడ్ క్యాప్ పెట్టేసుకొని హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకొని దాన్ని పెట్టుకోవడం, ఇలా చిన్న మోడిఫికేషన్, స్లైట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్లైట్ డైటరీ మోడిఫికేషన్స్ విల్ గివ్ గుడ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ హెల్త్. ఓకే. సో ఇందాక మీరు అన్నారు సన్లైట్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో అనేది. నిజంగా చాలామంది కూడా అంటారు సన్లైట్ ఉంటేనే డి విటమిన్ వస్తుంది, డి విటమిన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అనేది. కానీ ఆ సన్లైట్ ఎప్పుడు ఏ టైంలో ఉండాలి అనేది, ఎండకెళ్తే స్కిన్ పాడైపోతుందని ఒక భయం ఉంటుంది, కానీ డి విటమిన్ కావాలి అనేది ఉంటుంది. సో పర్టికులర్ టైమింగ్స్ అంటూ ఏవో ఉంటాయి, ఆ టైంలో ఉంటే డి విటమిన్ వస్తుంది, ఈ టైంలో ఎండకెళ్తే మంచిది కాదు అంటారు. సో పర్ఫెక్ట్ టైమింగ్స్ ఏంటి? సో బేసిక్గా ఎర్లీ మార్నింగ్ అంటే సన్ రైజ్ అయిన తర్వాత ఎర్లీ సన్ రైజ్ అన్నవి దే ఆర్ ఆల్వేస్ వెరీ గుడ్ టు అవర్ హెల్త్. ఓకే, యాజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సన్స్ లైట్ ఇంక్రీజెస్, దాన్ని డ్యామేజింగ్ కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. యూవీఏ, యూవీబీ రేస్ ఉంటాయి దాంట్లో. సో ఆ మెయిన్గా అవి ఏం చేస్తాయంటే మన స్కిన్ పైన ఎఫెక్ట్ చూపించి మన స్కిన్లో ఏజింగ్ ప్రాసెస్ని ఇంకా కూడా ఎక్కువ చేస్తాయి, యాక్సిలరేట్ చేస్తాయి. సో జనరల్గా అట్లా అని చెప్పి ఇప్పుడు మనకు వర్క్ ఆ టైంలో పడ్డప్పుడు వెళ్ళకుండా ఇంట్లో అయితే కూర్చోలేం కదా సన్ ఉందని చెప్పి. కాబట్టి ఫ్యూ ప్రికాషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇఫ్ యూ వాంట్ టు కంప్లీట్లీ గెట్ ద ఫుల్ బెనిఫిట్ ఆఫ్ ద సన్లైట్, డైలీ మార్నింగ్ ఫ్యూ ఫిజికల్ యాక్టివిటీస్, యోగా లాంటివో లేకపోతే వర్కౌట్, మీ టెరెస్ పైన వెళ్ళిపోయి వర్కౌట్ చేయడం, ఆ ఎర్లీ సన్ రైజ్ని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ థింగ్. లేదు, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ సచ్ సన్లైట్, మామూలు సన్లైట్లో ఎక్స్పోజర్ తోటి అంత పెద్ద బెనిఫిట్స్ ఉండకపోయినా నార్మల్గా అంటే యావరేజ్గా మీరు మీ స్కిన్ మెయింటైన్ అంటే సన్ స్క్రీన్ అది పెట్టుకొని ప్రొటెక్ట్ చేసుకుంటూ సన్ స్క్రీన్ మెయిన్గా అప్లై చేసుకుంటే కనుక ఆ సన్ ఎఫెక్ట్ చాలా మటుకు తగ్గుతుంది. సో హెల్త్కి బెనిఫిట్ ఉండే సన్ రైజ్ అంటే డెఫినెట్గా ఎర్లీ మార్నింగ్ సన్ రైజే. లేదు ఇంకా ఆల్ ది అదర్ టైమ్స్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ గుడ్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ యూవీ రేస్ ఆఫ్ ద సన్. ఓకే.
సో మీరన్న సన్ స్క్రీన్స్‌లో కూడా చాలా మందికి చాలా డౌట్లున్నాయి. ఎలాంటి సన్ స్క్రీన్స్ వాడాలి? ఎందుకంటే చాలామంది ఏంటంటే కొన్ని సన్ స్క్రీన్స్ యూజ్ చేసినప్పుడు ఒక కొంచెం టైం అవ్వగానే హాఫ్ అన్ అవర్, 1 అవర్ అవ్వగానే జిడ్డులాగా వచ్చేస్తది. ఆయిలీ అయిపోతది స్కిన్. ఆ ఆయిల్‌కి ఇంకా పింపుల్స్ వచ్చేస్తాయి. ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎలాంటి సన్ స్క్రీన్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది? సో చూడండి, సన్ స్క్రీన్‌లో వందల బ్రాండ్స్ ఉన్నాయండి మార్కెట్‌లో. సో దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ యాస్ ఎ పర్ఫెక్ట్ సన్ స్క్రీన్. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ యాస్ ఎ ది బెస్ట్ సన్ స్క్రీన్ అని లేదు. మీరు ఏదైనా మంచి పెద్ద డాక్టర్, ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టర్‌ని అడిగినా హీల్ ఆల్సో టెల్ ద సేమ్ థింగ్. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ యాస్ ది బెస్ట్ సన్ స్క్రీన్ అనేది ఏం లేదు. వాట్ సన్ స్క్రీన్ విల్ సూట్ అస్ ఇస్ వాట్ మ్యాటర్స్. మీరు ఎలాంటి సన్ స్క్రీన్ వాడితే మీ స్కిన్ బాగుంటది. అంటే కొంతమందికి పెట్టంగానే వైట్ కాస్ట్ వచ్చేస్తది. అలాంటివి కాకుండా మన స్కిన్‌లో మంచిగా మెల్ట్ అయిపోయేటువంటి సన్ స్క్రీన్స్ యూజ్ చేయడము. ఎస్‌పీఎఫ్ మినిమమ్ 30 నుంచి చాలు. మినిమమ్ 30-50 రేంజ్‌లో ఎస్‌పీఎఫ్ యూజ్ చేసుకుంటే చాలు. మరి 70 ప్లస్ అని ఇవాళ రేపు మార్కెటింగ్ దీనితోటి చేస్తున్నారు గానీ, అంత పెద్దగా మన హైదరాబాద్ క్లైమేట్‌కి అంత అవసరం లేదు. అంటే వాట్ సన్ స్క్రీన్ యూ ఆర్ యూజింగ్ అన్న దానికంటే కూడా హౌ యూ ఆర్ యూజింగ్ సన్ స్క్రీన్ ఇస్ ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత బాగా యూజ్ చేస్తున్నారు, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఇట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఆర్ నాట్ ఇస్ వాట్ మ్యాటర్స్. ఒక 2-3 బ్రాండ్స్ అంటే ఇనీషియల్‌గా యూ హ్యావ్ టు కన్సల్ట్ అ డాక్టర్. డాక్టర్ నుంచి గెట్ అ గుడ్ ప్రిస్క్రిప్షన్ అండ్ దెన్ స్టార్ట్ యూజింగ్ అ నైస్ సన్ స్క్రీన్ వాట్ ఎవర్ హీ సజెస్టింగ్. బికాస్ డాక్టర్ విల్ నో వాట్ స్కిన్ టైప్ యూ హ్యావ్. సో మీ స్కిన్ టైప్‌కి సెట్ అయ్యేటువంటి సన్ స్క్రీన్ బ్రాండ్ ఏదో చెప్తారు. సో మీది ఆయిలీ అయితే, కాంబినేషన్ అయితే, డ్రై స్కిన్ అయితే ఎలాంటి సన్ స్క్రీన్స్ యూజ్ చేయాలి అని. ఆ సన్ స్క్రీన్‌ని యూజ్ చేయండి. యూజ్ చేసినప్పుడు డెఫినెట్‌గా దట్ విల్ మ్యాచ్ యువర్ స్కిన్ టైప్. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్స్‌లో, రీల్స్‌లో చూసి, యూట్యూబ్‌లో చూసి వీళ్ళు వాడుతున్నారు. అంటే ఇప్పుడు సేమ్ ప్రోడక్ట్ ఉంటది. మీరు వాడితే ఒక రకంగా ఎఫెక్ట్ ఇస్తది. నేను వాడితే నాకు ఇమ్మీడియేట్‌గా పింపుల్స్ వచ్చేస్తాయి. అంతే కదా! స్కిన్‌ని బట్టి ఉంటుంది. స్కిన్ బట్టి. కాబట్టి ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొని ఆ ప్రొడక్ట్‌ని మనం తెచ్చుకోవడము. ఆ తెచ్చుకున్న ప్రొడక్ట్‌ని ప్రాపర్‌గా అంటే ఒక రోజు వాడాము, 10 రోజులు వాడాము అయిపోయింది. ఇంక దాన్ని మూల పట్టేసాం. చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి. ప్రొడక్ట్‌ని రేషనల్‌గా యూజ్ చేయరు వాళ్ళు. అది మెయిన్ డిఫెక్ట్. ఆ సన్ స్క్రీన్ కరెక్ట్‌గా ఒక మన స్కిన్ సెల్ టర్నోవర్ 28 డేస్ ఉంటది. సో, కనీసం ఒక స్కిన్ టర్నోవర్ అయ్యే వరకన్నా ప్రాపర్‌గా ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తేనే కదా! మనకి ఎంత పడుతుంది అన్నది, అది ఎంత పడట్లేదు అన్నది తెలుస్తది. నువ్వు వాడతావు, 2 రోజులకి పింపుల్స్ వచ్చాయి తీసేసి పడేసినావు, ఇంకోటి తీసుకుంటావు, ఇంకోటి ఇలా ఎన్ని వాడినా కూడా దట్స్ యూజ్‌లెస్. కాబట్టి ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, యూసేజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ 2 మనం మేనేజ్ చేసుకుంటే గనక వి కెన్ గెట్ ద బెస్ట్ బెనిఫిట్ ఔట్ ఆఫ్ సన్ స్క్రీన్స్. అయితే రీసెంట్ డేస్‌లో ఏమవుతుందంటే ఇన్‌స్టాగ్రామ్స్ ఇవన్నీ ఎక్కువ వచ్చిన తర్వాత, ప్రమోషన్స్ ఎక్కువైపోయిన తర్వాత సెలబ్రిటీస్ కొంతమంది వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు చేశారు కదా! వాళ్ళ స్కిన్ బానే ఉంది కదా! అని చెప్పేసి మనం కూడా కొని మనము చేస్తాం. సో, అక్కడ ఆ ప్రాబ్లమ్ వస్తుంది. మీరన్నట్టు వాళ్ళ స్కిన్‌కి పడింది మన స్కిన్‌కి పడకపోవచ్చు. కాబట్టి డెఫినిట్‌గా ప్రాపర్ డాక్టర్ సజెస్ట్ చేసింది వాడటమే బెటర్ అని. రైట్. సో, మీరు చెప్పిన ఏవైతే కొన్ని రీజన్స్ ఉన్నాయో ఈ స్కిన్‌కి, హెయిర్‌కి మెయిన్ ప్రాబ్లమ్ మీరన్నది స్ట్రెస్, లైఫ్ స్టైల్, అలాగే ఫుడ్, ప్రాపర్ స్లీప్. ఇవి కాకుండా ఇవి బేసిక్ నీడ్స్ ఎవరైనా కూడా చేయాల్సినవి. బట్ కొంతమందికేంటంటే ఆ స్టేజ్ దాటిపోయి స్కిన్‌లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసి పిగ్మెంటేషన్ వచ్చి కొన్ని ఇయర్స్ అయిపోయి స్కిన్ అంతా పాడైపోయి వీళ్ళుంటారు. సో, వాళ్ళకి మన క్లినిక్‌లో, తన్మన్ క్లినిక్‌లో ఎలాంటివి ఆహ్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు ప్రపంచమంతా నడుస్తుంది ఈస్థెటిక్స్ పైనండి. ఈస్థెటిక్ ఇండస్ట్రీ ఈస్ బూమింగ్. ఎవ్వరికైనా చిన్న పిల్లల నుంచి, టీనేజర్స్ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవ్వరికైనా దే వాంట్ టు లుక్ గుడ్. యంగ్‌గా కనపడాలి. ఏజ్ ఎంత తక్కువ కనపడితే యాంటీ ఏజింగ్, డీ ఏజింగ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ వస్తా ఉన్నాయి. సో, ఆ ఐడియా తోటి వి హావ్ ఇంట్రొడ్యూస్డ్ ఆల్ ద అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇన్ అవర్ క్లినిక్. Be it for skin as well as for the hair. All kind of aesthetic procedures are done at our clinic. Be it దీంట్లో కూడా మరి 2 టైప్స్ ఉంటాయి. లేజర్స్‌తో చేసేవి, వితౌట్ లేజర్స్ చేసేవి. సో, లేజర్స్‌లో కూడా వీ హ్యావ్ ఆల్ ది అడ్వాన్స్ మెషిన్స్. వి యూజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెషిన్స్. అంటే ఒక్కొక్క లేజర్ మెషిన్ ఇస్ డిజైన్డ్ ఫర్ అ పర్టిక్యులర్ ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్. సో, అట్లా వీ హ్యావ్ డిఫరెంట్ లేజర్స్ ఇన్ అవర్ క్లినిక్ విత్ విచ్ వి ట్రీట్ డిఫరెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్. And at the same time, when it comes to the hair also, so hair ki kuda advanced treatments unnai, like right, starting from the hair fall, dandruff problems. So basic is like dandruff, adi chaala mandiki untadi, dandruff, hair fall, hair loss, ila everything we address. We have vast range of treatment options available for both skin as well as hair. సో, మా దాంట్లో మెయిన్‌గా కాస్మెటాలజీ, ట్రైకాలజీ అండ్ లేజర్స్ ఆర్ వెరీ వాస్ట్. అంటే దాంట్లో కాస్మెటాలజీలో ఆల్ టైప్స్ ఆఫ్ కాస్మెటిక్ ప్రొసీజర్స్,
మరి ట్రైకాలజీలో కూడా ఫర్ యువర్ డాండ్రఫ్, ఫర్ యువర్ హెయిర్ ఫాల్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ అంటే ఇంజెక్టబుల్స్, నాన్ ఇంజెక్టబుల్స్, 2 టైప్స్ ఆఫ్ థెరపీస్ చేస్తూ ఉంటాం. వెన్ ఇట్ కమ్స్ టు ద లేజర్స్ కూడా వీ యూస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లేజర్స్. అంటే ఒక్కొక్క స్కిన్ టైప్కి, ఒక్కొక్క స్కిన్ ప్రాబ్లమ్కి వీ యూస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ లేజర్. సో దాని ప్రకారంగా వీ చూస్ ద మెషిన్ అండ్ వీ డూ ద ట్రీట్మెంట్స్. బట్ వీ మేక్ షూర్, వీ ఎన్షూర్ దట్ ద treatment is given under the professional supervision, first thing. Second thing, the patient is comfortable and satisfied after the treatment. అది మా మెయిన్ మోటివ్. సో ఎప్పుడైతే మనం ఈ 2 థింగ్స్ మనం దృష్టిలో పెట్టుకుంటామో డెఫినెట్లీ పేషెంట్స్ మళ్ళీ మళ్ళీ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అది మెయిన్ థింగ్. రైట్. ఇందాక మనం అనుకున్నట్టు చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువ అందానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి మార్కెటింగ్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది చూస్తున్నాము. గల్లీకి ఒక 10 ఉంటున్నాయి. స్కిన్ అడ్వాన్స్డ్ ఉంటుంది మా దగ్గర, స్కిన్‌కి, హెయిర్‌కి లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయని చెప్పేసి చాలా చూస్తున్నాము. కానీ నిజంగా వాటికెళ్ళిన తర్వాత మాత్రం రిజల్ట్ ఉండదు. డబ్బులు వేస్ట్ అవ్వటం తప్ప రిజల్ట్ ఉండదు. సో ఇవి ఎలా మనము అంటే ఇదైతే ప్రాపర్ ప్రొఫెషనల్‌గా డాక్టర్స్ ఉండి చేస్తున్నారు, ఇదైతే కాదు అనేది మనకెలా తెలుస్తది? చాలామంది ఏంటంటే ఇక్కడ తక్కువకి చేస్తున్నారు కదా! వెళ్ళిపోదాము, తక్కువలో అయిపోతది అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి. సో మనం ఎలా దాన్ని చూసుకోవాలి? సో క్రెడిబిలిటీ ఆఫ్ ద క్లినిక్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు ఒక దగ్గర ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000కి చేస్తున్నారంటే అదే ట్రీట్మెంట్ ఇంకో దగ్గర 2,000కే చేస్తారు. సో పేషెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆలోచన ఉండాలి. వాడు 5,000 చెప్పింది వీడు 2,000 ఎందుకు చెప్తున్నాడు, అది ఫస్ట్ థింగ్ చేయాలి. సో నిజంగానే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ ఇస్ ద డిఫెక్ట్ ఇన్ ద ప్రోడక్ట్లో డిఫెక్ట్ ఉంది. సెకండ్ థింగ్ ఇస్ దట్ ది ఆపరేటర్ డిఫెక్ట్, బీ ద డాక్టర్, బీ ద టెక్నీషియన్స్. అండ్ ఎందుకంటే ఇలాంటి క్లినిక్స్లో యూజువల్గా కొన్ని ప్రొసీజర్స్ వి డాక్టర్స్ పర్ఫామ్ అండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ టెక్నీషియన్స్ పర్ఫామ్ చేస్తారు అండర్ డాక్టర్ సూపర్విజన్. ఓకే. సో డాక్టర్స్ సూపర్విజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. అంటే ప్రాపర్ సర్టిఫైడ్ డాక్టర్స్ సూపర్విజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ దట్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థెరపీకి ఒక పేషెంట్ ఒక ₹1,00,000 ప్యాకేజ్ బుక్ చేసుకున్నాడు కాబట్టి వాడికి అన్ని మంచి మంచి ప్రోడక్ట్స్ పెట్టేయడము, వీళ్ళు 50,000 కట్టారని చెప్పి తక్కువ క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేయడము, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి జనరల్గా వేరెవర్ ఇట్ ఇస్. సో దట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్. అదేంటి అంటే ఇట్స్ ఆల్ అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్. ఒకసారి వెళ్ళి ఒక ట్రీట్మెంట్ అంటే బేసిక్ ప్రొసీజర్స్ ఏమైనా తీసుకోండి. అంటే నేనేం చెప్తానంటే ఉన్నాయి జెన్యూన్ క్లినిక్స్ కూడా ఉన్నాయి హూ డెలివర్ ట్రీట్మెంట్ విత్ లాట్ ఆఫ్ లాయల్టీ అండ్ ట్రస్ట్ ఉన్నాయి లేవనట్లేదు. బట్ నేనేమంటానంటే ఇనీషియల్గా చిన్న కన్సల్టేషన్కి వెళ్ళండి. కన్సల్టేషన్కి వెళ్ళి యూ ఇంటరాక్ట్ విత్ ద డాక్టర్. అసలు కన్సల్టేషన్స్ డాక్టర్స్ తీసుకుంటున్నారా, నాన్ డాక్టర్స్ తీసుకుంటున్నారా, అలాగే ఆల్సో మేక్ ష్యూర్ లైక్ ఏదైనా బేసిక్ ప్రొసీజర్ అంటే బేసిక్ 2,000 to 3,000లో ఉండేటువంటి ట్రీట్మెంట్ రేంజ్ ఉన్న ప్రొసీజర్స్ ఏమైనా యూ టేక్. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అన్నది తెలుస్తుంది మీకు. అంటే ఎలా చేస్తున్నారు, ఆ ప్రొఫెషనలిజం ఉందా లేదా, ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. వెన్ యూ ఆర్ పేయింగ్ మనీ యూ హ్యావ్ దట్ రైట్ టు ఆస్క్ దెమ్. యూ ఆర్ నాట్ గెటింగ్ ద ట్రీట్మెంట్స్ డన్ ఫర్ ఫ్రీ, రైట్? సో యువర్ హార్డ్ ఓన్ మనీ కాబట్టి మీకు ఆ హక్కు ఉంది అడగడానికి. సో చిన్నగా నా సలహా ఏంటంటే ఫస్ట్ కన్సల్టేషన్, బేసిక్ కన్సల్టేషన్ తీసుకొని చిన్న ప్రొసీజర్ ఒకటేసారి లక్షల్లో మునిగేదానికంటే ఇనీషియల్గా ఏముందో ఒక 2,000 to 3,000 స్పెండ్ చేసుకొని తీసుకోండి. హౌ సాటిస్ఫైడ్ యు ఆర్ అన్న దాన్ని బట్టి యూ కెన్ గో ఫార్వర్డ్. సో ఎంత చేసినా కూడా ఇక్కడ నమ్మకం అనేది ఇంపార్టెంట్. సో అవతల డాక్టర్ ఎంత నమ్మకంగా పేషెంట్‌ని ఇది చేస్తే ఈవెన్ ట్రీట్మెంట్ కూడా ఆ స్థాయిలోనే పనిచేస్తది అనేది. ఆ డాక్టర్‌ని నమ్మకుండా మనం వెళ్తే ఏదో ఇచ్చాడులే అని చెప్పి వీళ్ళు ప్రాపర్‌గా వాడరు. వాళ్ళు కూడా మనకు డబ్బులొచ్చినాయి కదా అని ప్రాపర్ రిజల్ట్ ఉండదు. కానీ తన్మన్ మాత్రము నేను చాలామంది దగ్గర నా ఫ్రెండ్స్ దగ్గర విన్నాను. బయట కూడా చాలామంది నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. తన్మన్‌లో చాలా జెన్యూన్‌గా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది, ప్రొఫెషనల్స్ ఉంటారు అనేది. ఎట్లా అంటే ఇంత కాంపిటీటివ్ వరల్డ్‌లో ఎలా దాన్ని మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు? బ్యాలెన్స్ చేయడం అంటే ఇట్స్ నాట్ సంథింగ్ అబౌట్ బ్యాలెన్సింగ్ అండి. ఇట్స్ ఆర్ ఇన్నేట్ క్వాలిటీ, ఇట్స్ అన్ ఇన్నేట్ నేచర్. తన్మన్ ఇస్ ఫర్ గివింగ్ జెన్యూన్ ట్రీట్మెంట్ అంతే. అంటే మేము మెయిన్గా తన్మన్ నేను స్టార్ట్ చేసింది కూడా విత్ దట్ మోటివ్. అంటే రాదర్ దాన్ మనీ మేకింగ్ ఇస్ నాట్ మై మెయిన్ మోటివ్ అండి. చూడండి ఒక పేషెంట్కి మంచి రిజల్ట్స్ తీసుకొని వస్తే డిఫరెన్స్ క్లయింట్స్ చాలామంది వస్తారు డెఫినెట్గా. ఇప్పుడు నాకున్న సర్కిల్లోనే ఒక్కళ్ళకి ఇద్దరికి ట్రీట్మెంట్స్ చేసి మంచి రిజల్ట్స్ వచ్చినందుకు వాళ్ళు చాలామందిని రిఫర్ చేశారు నాకు.
రెఫరల్ క్లయింట్స్ చాలా ఉంటుంది. సో అది దట్ ఈస్ వాట్ ఈస్ మెయిన్ థింగ్ కదా. అంటే ఇప్పుడు మనం ఒకటి చేసేసాం, వచ్చారు ఒకళ్ళు, తీసేసుకున్నాము, కన్సల్టేషన్ చేసుకొని చిన్న ప్రొసీజర్ చేసాం, పంపించేసాం. అలా ఎన్ని రోజులని చేస్తాం? అలా కాదు కదా. వీ హ్యావ్ టు బిల్డ్ ట్రస్ట్. సో ఒకసారి పేషెంట్స్ ట్రస్ట్ మనం బిల్డ్ చేసుకుంటే ఇంకా వెళ్ళమన్నా వేరే దగ్గరికి వెళ్ళరు వాళ్ళు. సో ట్రస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? రిజల్ట్స్ విల్ స్పీక్. రిజల్ట్స్ తెప్పిస్తే వాళ్ళు నమ్ముతారు. నేను రిజల్ట్స్ లైక్ రిజల్ట్స్ తెప్పించకుండా ఇలా ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా, ఇట్లా ఎంత కబుర్లు చెప్పినా, ఎన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసినా కూడా జనాలు పిచ్చోళ్ళు కాదు కదా. వీఆర్ లైక్ ఇన్ వెరీ అడ్వాన్స్డ్ ఎరా. కాబట్టి ఆర్ వర్క్ ఈజ్ వాట్ స్పీక్స్, అంతే. రిజల్ట్ రాకపోతే వేరే వాళ్ళని తీసుకురావటం కాదు, రెగ్యులర్గా వచ్చేటోళ్ళు కూడా రారు కదా. రారు. ఆబ్వియస్లీ. సో తరుణ్ గారు, చాలా రకాల సమస్యలు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము, స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి. అయితే హెయిర్కి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇంజెక్షన్స్ వింటున్నాం. బట్ అవి ఎంతవరకు సేఫ్, ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, ఈ డౌట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అసలు హెయిర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? 100% సేఫ్ అండి. ఇంజెక్షన్స్ ఏవైతే అంటున్నారో బేసిక్గా పిఆర్పి థెరపీస్ అంటాం. అంటే ఈ ఎస్థెటిక్ ఇండస్ట్రీ స్టార్టింగ్లో పిఆర్పి థెరపీస్ చాలా ఫేమస్ అయ్యాయి. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీస్ అంటాము. పేషెంట్ బ్లడ్ని తీసి సెంట్రిఫికేట్ చేసి ప్లాస్మాని ఎక్స్ట్రాక్ట్ చేసి స్కాల్ప్లోకి ఇంజెక్ట్ చేస్తాం యూజింగ్ అన్ ఇన్సులిన్ సిరింజ్. సో ఇది ప్రొసీజర్. సో దాంట్లో మళ్ళీ అడ్వాన్స్మెంట్స్ చాలా వచ్చాయి. అంటే జిఎఫ్సీస్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అని చెప్పి ప్రొసీజర్స్ సేమ్ అయినా కూడా ద ప్రోడక్ట్ వాట్ వీఆర్ యూజింగ్ ఇస్ డిఫరెంట్. సో గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అంటాం, జిఎఫ్సి థెరపీస్. మళ్ళీ ఎగ్జో జిఎఫ్సీస్ అని ఎగ్జోసోమ్స్ విత్ గ్రోత్ ఫ్యాక్టర్స్. సో ఎగ్జో జిఎఫ్సీస్ వచ్చాయి, జిఎఫ్సీస్, పిఆర్పీస్ బేసిక్, జిఎఫ్సీస్, ఎగ్జో జిఎఫ్సీస్. అలా కాకుండా ఇప్పుడు కూడా సోనికేటెడ్ ప్లేట్లెట్ లైసెస్ అని ఎస్పిఎల్ థెరపీస్ అని కూడా వచ్చాయి. సో ఇట్స్ లైక్ అడ్వాన్స్మెంట్స్ వెళ్తూనే ఉన్నాయి. అంటే మేబీ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్లో ఉన్నటువంటి జిఎఫ్సి థెరపీస్ ఇంకో 10 ఏళ్ల తర్వాత ఉండకపోవచ్చు, అప్పటికి ఇంకేమన్నా అడ్వాన్స్మెంట్స్ వస్తాయేమో. బట్ ఇప్పుడున్న దీంట్లో అఫోర్డబుల్గా, ఎకనామిక్గా అనుకుంటే కనుక ఈ బ్లడ్ థెరపీస్ అయితే, ఇంజెక్టబుల్స్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ వెరీ సేఫ్ అండి. ఎందుకంటే దాంట్లో మనకి ఏమి పొటెన్షియల్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. ఎందుకంటే పేషెంట్ బ్లడ్ తీస్తున్నాము, దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం రీఇంజెక్ట్ చేస్తున్నాం. సో అలాంటి ప్రొసీజర్స్ కాబట్టి దే ఆర్ 100% సేఫ్. చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అమ్మో ఏమన్నా అవుతుందేమో అందులో బ్లడ్ చేసేసుకుంటే, తీస్తున్నాము అంటే ఇంకా భయపడతారు. బట్ లేదు, దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల మనం ఫాలికల్స్ని ఇంకా కూడా ప్రొలిఫరేట్ చేసి హెయిర్ గ్రోత్ని మనము మెయిన్గా డెన్సిటీ ఇంప్రూవ్మెంట్ కోసం చేస్తాం. అసలే హెయిర్ లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. బట్ కొంచెం పల్చబడ్డ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేదంటే హెయిర్ కొంచెం గ్రోత్ పెరగాలి అనుకుంటే కనుక జిఎఫ్సీస్, పిఆర్పీస్ ఇలాంటి థెరపీస్ దే ఆర్ వెరీ సేఫ్ టు గో. ఇప్పుడు మన తన్మన్ క్లినిక్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉందా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. సో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో పాటు ఇది కూడా ఉంది. ఓకే. ఇందాక మీరు లేజర్ మెషిన్స్ గురించి చెప్పారు. మెషిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, స్కిన్ మీద పెట్టేవి కాబట్టి చాలా సెన్సిటివ్ ఉంటాయి, డెలికేట్ ఉంటాయి. స్కిన్కి ఏదైనా కొంచెం డ్యామేజ్ అయినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అవి మెయిన్ ఇంపార్టెంట్. సో లేజర్ మెషిన్స్ ఎలా ఉంటాయి, అంటే ఎంతవరకు? లేజర్ మెషిన్స్ అనేది మెయిన్గా దే వర్క్ ఆన్ ద వేవ్ లెంత్ అండి. వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ అండ్ ఎనర్జీ, 3 థింగ్స్ మనం చూసుకోవాలి. అంటే వేవ్ లెంత్ అంటే ఎంత వేవ్ లెంత్లో మనం ఆ ఎనర్జీని ఇస్తున్నాము, ఎంత ఇంటెన్సిటీలో అంటే ఎన్ని పల్సెస్ ఇస్తున్నాము, ఎంత ఎనర్జీ పెడుతున్నాము అన్నది. అంటే ఈ 3 మానిటర్ చేసుకుంటూ మనం లేజర్ ట్రీట్మెంట్ అన్నది చేయాలి. సో దీంట్లో ఏదొక్కటి అక్కడ ఇక్కడ అయినా కూడా, అంటే ప్రాపర్ వేవ్ లెంత్ ఉన్న మెషిన్ అంటే లేజర్ మనం యూజ్ చేయకపోయినా, మరీ ఎక్కువ మరీ తక్కువ ఫ్రీక్వెన్సీ ఇచ్చినా, ఎనర్జీ కూడా టూ మచ్ ఆఫ్ హై ఎనర్జీ, టూ మచ్ ఆఫ్ లో ఎనర్జీ ఇచ్చినా కూడా దెర్ ఇస్ అ పొటెన్షియల్ సైడ్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు పర్మనెంట్గా బ్లాక్ అయిపోవడము, హైపర్ పిగ్మెంటేషన్ రావడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్గా హౌ వీ మానిటర్ వైల్ వీఆర్ డూయింగ్ ది ట్రీట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో లేజర్ మెషిన్స్లో మెయిన్గా ఇవి మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ప్రొసీజర్స్ చేస్తే కనుక వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఫైనల్గా తరుణ్ గారు, నేను ఇందాక అన్నట్టు నమ్మకం ఇంపార్టెంట్ కాబట్టి ఆ నమ్మకాన్ని ఇప్పటికే తన్మన్ క్లినిక్, స్కిన్ అండ్ క్లినిక్, హెయిర్ క్లినిక్ ఆల్రెడీ సంపాదించుకుంది. ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది ఏం లేదు కాబట్టి ఇంకా కొత్తగా చూసే వాళ్ళకి పర్టికులర్గా రావాలి అనుకుంటే ప్రాపర్ అడ్రస్, అంటే కొంపల్లి అనేది అందరికీ తెలిసిన విషయం, కానీ ఎగ్జాక్ట్గా వాళ్ళు రావడానికి ఈజీగా ఉండేటట్టు అడ్రస్ ఎలా చెప్తారు? కొంపల్లిలో ఫెయిర్ మౌంట్ స్క్వేర్ ఉంటుంది. ఆ ఫెయిర్ మౌంట్ స్క్వేర్లో 3rd ఫ్లోర్లో తన్మన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఉంటుంది. సో రావాలి అనుకున్న వాళ్ళందరూ దే కెన్ కమ్ డౌన్. ఓకే. సో అడ్రస్ కూడా ఈజీగానే ఉంది కాబట్టి అందరికీ ఎక్కడున్నా కూడా రావడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నమ్మకమైన డాక్టర్స్ ఉన్నారు, ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉండింది, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని స్కిన్కి సంబంధించిన, హెయిర్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీ దగ్గరకు వస్తే
వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ అన్నట్టుగా అన్నిటికీ సెట్ అయిపోతుంది. ఎనివే థ్యాంక్ యూ తరుణ్ గారు, చాలా విషయాలు Thank you చెప్పారు. so అంటే much అండి. ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనే దాంతో పాటు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనేది కూడా చెప్పారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో అండి. మచ్. ఇంకా ఫర్దర్గా చాలా విషయాలు మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి యోచివి.